రాజధాని పూర్తిగా కొరతలా మిగులుద్ది కానీ ఎందుకంటే రాజధానికి వెళ్తున్నాం మేము కిరాయిల కాటికి కోర్టుకి వెళ్తున్నాం. మరి అప్పుడు లేదు సినిమా వెళ్తాకి లేదు, అసలు వెళ్ళనిచ్చాడు కదా ఆటో. ఇప్పుడు మరి కోర్టుకి వెళ్ళి కిరాయిలు దింపుతున్నాం మీ పోటీ వాళ్ళని. మరి ఆ చెట్లని నరికేసాడు, శుభ్రంగా కొండీళ్ళే ఉంది. కిరాయిలు ఎలా ఉంది ఇప్పుడు, ఎలా ఉంది మీ పరిచయం? అంటే గతంలో దాదాపు 5 సంవత్సరాల పాటు ఒక రాజధానికి కిరాయిలు అనేవి లేవు. ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు వెళ్తున్నాం అప్పుడు ఉన్నాయి, నెలకు 2-3 సార్లు వెళ్తాం. అంటే రాజధాని మనకి ఇక్కడే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? రాజధాని అంటే మరి మన కలదు కాపాడు రాజధాని ఇంకో సాట అన్నది. కానీ మీకు రాజధాని అనేది మీకు ఇక్కడ ఉంటే మనకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మీరు అనుకుంటారా? అది తెలియదు కదా నాకు. ఉపాధి అంటే ఏంటో మనకి, అంటే మనకి ఆటో కిరాయిలు లాంటివి అవి పెరుగుతాయి మరి. ఇప్పుడు రాజధాని కిరాయిలకి వెళ్తున్నాం కదా, ఇప్పుడు వెళ్తున్నారు. 500 ట్రాపింగ్ అయితే 500, మళ్ళీ వస్తాంలే అంటే 1000 రూపాయలు, అప్ అండ్ డౌన్ 900, 800 అట్లా పని అవుతుంది. రాజధాని అవుతుంది. ఇంకా పనులు మాత్రం పెడితే మళ్ళీ కిరాయిలు పెడతాయి, మళ్ళీ ఇంకా మెరుగుకి వెళ్తారు. అంటే గత 5 సంవత్సరాలకి ఈ 10 నెలలకి తేడా కనపడింది మీకు కిరాయిలో కానీ, లేకపోతే మీ నడవడికి మాత్రం అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ఒకలాగానే ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం ఆటోమేటిక్గా కేసులు రాదు. ఎదరు కూర్చోబెట్టుకున్నా ఇంకోటని బయట బళ్ళని అవుట్ ఆఫ్ బళ్ళని రాసేది. జగన్ గారు ఏం చేసాడు పాపం, అసలు వాళ్ళ జోలికి వెళ్ళిపోకండి, ఏదో పేద బిక్కి బతికి అని వదిలేసాడు. అట్టాగే ఈయన కూడా అదే టైప్లో వదిలేసాడు. కాకపోతే మాకు వాళ్ళ ఇప్పుడు 3 సంవత్సరాలు కంపల్సరీ కట్టేస్తారు రాజధాని, కట్టేస్తాడు. అందులో చర్చలేదు. మరి పక్క అప్పులు ఇప్పుడు ఉన్నాయి అన్నారు. అవన్నీ మామూలుగా అవన్నీ ఉండ ఏదో కొద్ది గొప్ప కట్టుకుంటా. మోడీ గారు ఉన్నారుగా మాకు కట్టడం, దాని ప్రకారం వేసిపోతాం. ఇంకా పక్కన మోడీ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, చంద్రబాబు ఉన్నాడు, రైతులు ఉన్నారు సపోర్ట్. రైతులు మొన్న పండుగ చేసుకున్నారుగా, మోడీ గారు 3 సపోర్ట్లు ఉన్నాయి. ఈ డబ్బుతో రాజధాని లేచిపోయినట్టే. రాజధాని మనకే కిరాయిలు తోలుకుంటాం, రాజధానికి వెళ్తాం. ఎక్కడ రోడ్డు తగిలింది అనుకో ఒక 800, 900 అప్ అండ్ డౌన్ చాలు. అంటే రాజధాని వచ్చిందని ఆనందం మీరు కనపడింది ఇప్పుడు? ఉంది. అంతవరకు లేదు కదే. ఎప్పుడన్నా వెళ్తే 9 సీట్లు తప్ప ఏం కనపడే కాదు. అసలు అటువైపు ఎక్కడిచ్చే ఉంటుంది ఆటో. ఆటో అంటే అటు దిగనిచ్చే ఉంటుంది కాదు. అంటే దేనికైనా అంటారు ఏం మరి అసలు ఆ ఉండబాల నుండి అటు రైట్కి వెళ్తాకే లేదు, అసలు ఛాన్సే లేదు. 6 రోజులు వెళ్తాం ఆ కోర్టుకి, అటు తిరిగి మా ఆటో వాళ్ళకి అసలు ఛాన్స్ లేదు. పోలీసులే మొత్తం వినపా నేను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంట? బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఎత్తుకొట్టేస్తాడు. రోడ్డు చూడండి ఎలా ఉన్నాయో, ఒక్కసాట గొయ్యిలు అన్నది లేదు. మొత్తం వేసాడు రాగానే బోట్లన్నీ. మనకి ఈ సిటీలోనే కాదు బయట కూడా పైగా నేను తుఫాను బాగా ఇచ్చాడు. తుఫాను కూడా బాగా చేసాడు, బాగా అందించాడు పథకాలు. ఇన్ని బండారాలు 3 రోజులు ఉండిపోయాం కదా తుఫాన్లో. ఎక్కడ ఆటోకి 10,000 ఇచ్చాడు. ఎక్కడ సింగనారు ఆటో తుఫాన్లో మునిగిపోయింది, ఎత్త వచ్చిన నీళ్లు 10,000 ఇచ్చాడు. బాగానే చూసుకుంటాం. బాగా నిద్ర లేకుండా అధికారులు కూడా పడుకోలేదు. ఆయన పడుకోలేదు, అధికారులు పడుకోరు. 16 గంటలు కొట్టాడు హైవే రోడ్డుకి. 100 అడుగుల రోడ్డుకి 16 గంటలు కొట్టించాడు. వాయికపురం రోడ్డుకి 16 గంటలు కొట్టించాడు. ముసలోడు అంటున్నారు ఆయన అన్నారు. ముసలోడు ఇప్పుడు మనమే ఇప్పుడు ఆయన కొక్కిలేని గరిటలో ఉంటుంది వచ్చాడండి. మాకు ఇక్కడ నుంచి వచ్చాడు గరిటలో వరదలో. మరి మనం నుంచుంటాం ఆ గరిటలో నుంచి వరద బాధితులకు వచ్చాడు. మా తెలుగుదేశం బాగుందండి, కాదు డబ్బులు పడలేదండి, అది ఒకటే పర్లేదు. చంద్రబాబు నాయుడు మరి మైదారు కదా ఒక 10,000 వచ్చినాయి అంటే అదొక ఆనందం. వేస్తే బాగుంటుంది అంటారు. ఒక రూట్లోనే అయిపోయినా పర్లేదు. రాజధాని శుభ్రం చేస్తున్నాడు అని మళ్ళీ ఒక రూట్. ఎందుకంటే అది ఏర్పడిన దీంతో అవసరం లేదు కదా దాదాపుగా. అది ఇప్పుడు 10,000 వేస్తున్నాడు అండి, అదని ఇదని వెళ్ళిపోతుంది. ఇప్పుడు సపోజ్ లేని దానికని ఇప్పుడు లేనోడికి లేని అంటే అవుతుంది ఉన్నట్టు అన్న అది ఒక బాధ మాకు. సరే మనకి ఒక 10,000 అయితే కవర్ అవుతామని ఆశ. ఎనివే మనకి ఉపాధి ఉంటే బాగుంటుంది అంటారు. దాని మీద ఉపాధి ఉంటే బాగుంటుంది. తుఫాన్లో ఒక రకంగా మేమందరం చెప్పుకునేది ఏంటి, తుఫాన్లో మాత్రం సింగనార్ వరదలప్పుడు సింగనార్ వరదలు అనాలి. తుఫాన్ అంటే అందరికి కాదుగా, మా కుక్కలకే వచ్చింది. చాలా బాగా చేసింది. అసలు నిద్రవాల మనిషి నిద్ర అవ్వలేదు. అది
అధికారులు ఆఫీసర్లు నిద్రాను వాళ్ళు ఆయన నిద్ర అది ఒకటి బాగా చేసేది అదే స్ఫూర్తితో మన రాజధాని కూడా తయారు చేసేస్తారు తయారు చేస్తారు నిద్రవాడు తయారయ్యేదాకా నిద్రవాడు ఇంకోటి చెప్తున్నారు మళ్ళీ ఏదైనా తేడా వచ్చిందానికి అది అక్కడే ఉంటుంది మొన్న ఉండట్టే ఉంటుంది 5 ఏళ్ళు మళ్ళీ నీకోసం వద్ది అందుకని అది పూర్తి చేసామనుకో మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం కదా ఎవరు గెలిచినా ఎవరు వచ్చినా అనేది అంటున్నారు దాన్ని బట్టి ఆయన పేరు నిలబెట్టేస్తాడు దాన్ని చేసేస్తారు అందరూ ఇంకా ఊరుకోరు రైతులైనా ఊరుకోరు పని టక్టక్లు ఆడిచ్చేస్తాడుగా ఓకేనా థ్యాంక్ యూ